హలో గైస్, వెల్కమ్ టు ఎఫ్జే ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మీరు మొదటిసారిగా గ్రౌండ్కి వెళ్తుంటే ఫస్ట్ డే ఎలా రన్ చేయాలని అనేది ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. ముందుగా వార్మప్ చేయాలి, తలను అప్ అండ్ డౌన్ చేయాలి. తర్వాత సైడ్ చేయాలి, తర్వాత ఫ్రంట్, తర్వాత బ్యాక్, తర్వాత సైడ్, తర్వాత క్లాక్ వైజ్ సర్కిల్ చేయాలి, అలాగే యాంటీ క్లాక్, తర్వాత హ్యాండ్స్ స్ప్రింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మన బాడీ రిలాక్స్ అవుతుంది. అలాగే సైడ్ చేయాలి. ఇప్పుడు అప్పు తీసుకొని అప్పు చేయాలి. లెగ్ కూడా చూడండి, అప్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు కాల్స్ అనేటివి రిలాక్స్ అయ్యి రన్నింగ్ చేయడానికి మంచిగా వస్తుంది. ఇలా చేయడం వల్ల మన హ్యాండ్స్ ఫ్రీ అవుతాయి. మనం రన్నింగ్ చేసేటప్పుడు మనకి అనుకూలంగా ఉంటుంది. సైడ్స్, ఇలా చేయడం వల్ల మన నరాలు కూడా లూజ్ అవుతాయి. రన్నింగ్ కొట్టే ముందు ఇవన్నీ చేసిన తర్వాతే రన్నింగ్ చేయడం వల్ల మన రన్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, నరాలు పట్టుకోవు. ఇప్పుడు ఫ్రంట్ చేయాలి, హాఫ్ చేయాలి, అలాగే బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చేయాలి. ఇప్పుడైతే క్లాక్ వైజ్, అండ్ యాంటీ క్లాక్ వైజ్. లెగ్ అప్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి, యాంటీ క్లాక్ వైజ్ కూడా. అప్ అండ్ డౌన్, సైడ్స్ షేక్ చేయాలి లెగ్ని. తర్వాత ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల మన కండరాలు లూజ్ అవుతాయి. అలాగే అనదర్ లెగ్ కూడా సేమ్ అలాగే. ఇలా చేయడం వల్ల మనకు నరాలు పట్టుకొని నొప్పులు రావు. రన్నింగ్ కూడా ఫాస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడైతే జంప్ చేయాలి. ఫ్రంట్, బ్యాక్, సైడ్స్ చేయాలి. ఇప్పుడు మనం స్ట్రెచ్ చేసి ఇలా నడవడం వల్ల నరాలు అనేటివి లూజ్ అవుతాయి. మనకు రన్నింగ్ చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. నొప్పులు కూడా రావు. మన ముఖాలని వంపకూడదు, ముఖాలు వంపకుండా నడవాలి. చూడండి, స్ట్రైట్ పెట్టాలి, ముఖాలు వంపకూడదు. మన హైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇలా చేస్తే. సైడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్ట్రెచ్ అవుతాయి మన నరాలు కానీ కండరాలు కానీ. ఇలా చేయడం వల్ల మనలో వేడి పెరిగి మనకు రన్నింగ్కి సపోర్ట్ చేస్తుంది. మన బాడీ ఫ్రీ కూడా అవుతుంది.
అప్ అండ్ డౌన్, అలాగే 5 స్టెప్స్. రన్నింగ్ చేసే ముందు ఇవి అన్నీ చేయాలి. చేయడం వల్ల మన బాడీ ఫ్రీ అవుతుంది అనమాట. ఇది అయిన యాక్షన్. రన్నింగ్లో ఇది మెయిన్. ఇది చేయడం వల్ల మన స్పీడ్ కానీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. జంప్ చేయాలి, హై జంప్. ఇప్పుడు రన్నింగ్కి వెళ్తున్నాం చూడండి. ఇలా స్లో రన్ చేయాలి స్టార్టింగ్ కాబట్టి. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆగి వాక్ చేయాలి. మళ్ళీ వాక్ చేస్తున్నా చూడండి. ఇది స్టార్టింగ్ లర్నింగ్ వాళ్ళకు మాత్రమే. ఇలా చేయడం వల్ల మన స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది, అన్నీ మంచిగా ఉంటాయి. మళ్ళీ జాగ్ చేస్తున్నా. నిదానంగా నేర్చుకోవడమే మంచిది ఏదన్నా కానీ, తొందరపడి చేయకూడదు. రన్ కూడా చూడండి, చేతులు లూజ్ వదలాలి, ముందరికి చూస్తూ ఉండాలి, బ్రీత్ కంట్రోల్లో పెట్టుకోవాలి. వాక్ చేస్తున్నా. ఇలా చేయడం వల్ల మనకు నొప్పులు రావు, ఆయాసం రాదు, అలాగే తొందరగా నేర్చుకుంటాం రన్నింగ్ ఎలా చేయాలన్నది. ఇది చేసి చూడండి, బాగా వర్క్ అవుతుంది. లావు ఉన్న వాళ్ళు కానీ బక్కగా ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా చేయొచ్చు. లావు ఉన్న వాళ్ళు అయితే బక్కగా అవుతారు. ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం ఆర్మీలో కానీ నేవీలో కానీ రన్నింగ్ చేయవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా మీరు రోజు చేయాలి. ఇది చేసిన తర్వాత పార్ట్ 2 కూడా ఉంటుంది. అలా రన్ చేసిన తర్వాత ఎలా వాక్ చేయాలని కూడా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఎఫ్జే ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్, like and share.